స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. కార్మికుల సమ్మెపై చర్చలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా ఈ చర్చల్లో రెండు అంశాలపై డిస్కషన్ జరుగుతుందండి. ఒకటి ఫెడరేషన్ తరఫున వాళ్ళు వేజెస్ ఇంక్రీజ్ చేయమని అడగడం ఒకటి, రెండోదేమో ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి ఒక 4 వర్కింగ్ కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. అది ఈ రెండు విషయాలు అందరికీ తెలిసిన విషయాలేనండి. అయితే ఇప్పుడు ఈ 4 వర్కింగ్ కండిషన్స్ మీద కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మేము ఇప్పుడు ముగ్గురము మీ ముందుకు వచ్చామండి. సో ఇప్పుడు ఈ వర్కింగ్ కండిషన్స్ని ఇంటర్ప్రిటేషను వేరే 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 విధానాలుగా డిఫరెంట్గా కన్వే అవుతుందండి. సో ఇది కొద్దిగా క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగిందండి. సో మేము అడిగిన 4 వర్కింగ్ కండిషన్స్లో 2 వర్కింగ్ కండిషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఒప్పుకున్న కండిషన్సేనండి. అంటే ఫెడరేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకొని అగ్రిమెంట్లో సంతకాలు పెట్టిన కండిషన్స్ అండి. లాస్ట్ టైం వేజ్ ఇంక్రీజ్ జరిగినప్పుడు అదే ఒప్పుకున్నారండి ఆల్రెడీ. అయితే అది ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదనేసి దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఈసారి దాన్ని ఎలా అమలుపరుస్తారు, అలానే ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే దానికి ఎవరు రెస్పాన్సిబుల్, దాని లయబిలిటీ ఎవరు బేర్ చేస్తారు అనేది డిస్కషన్స్ మేము ముందు పెట్టామండి ఫెడరేషన్ ముందు. దీనికి మాకు క్లారిటీ కావాలి, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ రైటింగ్ అని చెప్పడం జరిగిందండి. అయితే ఈ 2 కండిషన్స్ ఏంటంటే, ఒకటి మేము ఏ స్కిల్ వర్క్ అనైనా ఎంప్లాయ్ చేసుకోవచ్చు అనేది అది ఆల్రెడీ ఒప్పుకున్న విషయమేనండి. రెండోది ఏంటంటేనండి, రేషియోస్ డాన్సర్స్ ఇంకా ఫైటర్స్ మధ్యలో మేము ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్నా సరే రేషియోస్ పరంగా పెట్టుకోవాలి అనేది ఇంతకుముందు రూల్ ఉండేదండి. దాన్ని ఇంకా మేము అమలుపరచము అనేది మాకు లెటర్లో లాస్ట్ టైం 1 సెప్టెంబర్ 2023 నుంచి ఆ రేషియోస్ వర్తించవు అనేది మాకు ఇంతకుముందు ఇచ్చారండి ఆల్రెడీ. సో కానీ ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదండి. మేము ఎప్పుడు షూటింగ్ చేసుకున్నా సరే, ఎప్పుడు బయట నుంచి డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ తెచ్చినప్పుడల్లా ఇక్కడ మా వాళ్ళు ఆ రేషియోలో పెట్టుకోకపోతే షూటింగ్ రాము అని చెప్పి షూటింగ్లో ఆపడం కూడా జరిగింది. దానివల్ల ప్రొడ్యూసర్స్ చాలాసార్లు నష్టపడడం కూడా జరిగిందండి. బేసిక్గా ఇదివరకు ఒప్పుకున్నటువంటి వర్కింగ్ కండిషన్స్ మీద వాళ్ళు మాట నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ సమస్య ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చి, అంటే ఇది చేస్తేనే మేము మిగతావి మాట్లాడతామని చెప్పడం జరిగిందండి. అవి వారు చర్చించుకుని తిరిగి వచ్చిన తర్వాత వేజెస్ మీద డిస్కస్ చేద్దామని చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అనవసరంగా మిస్లీడింగ్గా చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతుండడం వల్ల మేము ఇప్పుడు మీ ముందుకు రావడం జరిగింది. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే మొన్న ఒక చిన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తున్న మాట, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకరు తను ఒక 40 లక్షల్లో సినిమా తీయాలని చెప్పి తను వర్క్ చేస్తూ పొద్దున్నే హీరోని తీసుకెళ్ళి ఒక సెలూన్ షాప్లో హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుని వచ్చి షూటింగ్ చేస్తున్నట్ట. అంటే వాళ్ళకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్, తన టాలెంట్ని తను బయట పెట్టుకునేందుకు తను ఒక లిమిటెడ్ బడ్జెట్ ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి డబ్బులు పోగు చేసుకుని అలా చేస్తుంటే ఈ కెమెరా అసిస్టెంట్ నెక్స్ట్ డే నేను రావట్లేదు, కెమెరా కూడా రావట్లేదు, ఎందువల్లంటే మీరు హెయిర్ డ్రెస్సర్ లేకుండా సెలూన్ షాప్లోకి వెళ్ళి అది హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకొస్తున్నారు అని చెప్పడం వల్ల అప్పటి వరకు ర్యాపిడోలోను వాటిల్లోనూ తిరుగుతూ చేస్తున్న అతను సినిమా మధ్యలో ఆగిపోయి యాక్చువల్గా ఫైనాన్స్ కోసం వచ్చాడు. మిగతాది చేయాలంటే ఇలా వచ్చిందంటే 40లో ఎలా ప్రాక్టికల్గా అవుతుందన్నారంటే, సార్ మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం సార్, కానీ ఇలా అడ్డుపడడం వల్ల ఎక్స్ట్రా మేము మళ్ళీ మాకు అవసరం లేకపోయినా ఒక హెయిర్ డ్రెస్సర్ని, ఒక డ్రైవర్ని, వీళ్ళందరినీ ఎంగేజ్ చేసుకోవడం వల్ల పెరిగిపోయిందండి అని చెప్పాడు. అంటే ఇది ఎలా ఉందంటే, మీకు దాహం వేస్తే ఫలానా బ్రాండ్ వాటర్ బాటిలే కొనుక్కుని తాగాలని మీ మీద రూల్ పెడితే ఎలా ఉంటుందో ఇది అలా ఉందండి. చెరి గారు, వివేక్ ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు. దాన్ని కొన్ని యాడ్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే, ప్రొడ్యూసర్ తరఫున మేము షూటింగ్లు ఆపలేదు, మేము మాట్లాడుతూనే ఉన్నాం. లేబర్ కమిషన్ తోటి మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. లేబర్ కమిషనర్ ఏమన్నారంటే, ఒక 2 వీక్స్లో మీరు సెటిల్ అవ్వండి, అంతవరకు మీరు ఆపొద్దన్నారు. అయినా సరే ఫెడరేషను 4వ తారీఖు నుంచి 30% ఇస్తేనే చేస్తాము, లేకపోతే చేయము అని వాళ్ళంతటి వాళ్ళు మానేశారు. సో మా వల్ల వచ్చిన స్ట్రైక్ కాదు, ఇబ్బంది కాదు. మేము ఎప్పుడు కూడాను మాట్లాడుతుండగా షూటింగ్ చేద్దామని అంటూనే ఉన్నాం. మేము ఈ 4 కండిషన్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ రేషియో విషయం అది మాకు ప్రొడ్యూసర్కి మాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్టివిటీ కూడాను, ఎవరో ఒక ఫైట్ మాస్టర్ని తెస్తాం,
ఆ ఫైట్ మాస్టర్కి కొంతమంది అలవాటైన వాళ్ళు ఉంటారు ఫైటర్స్, ఎవరితో ఏం చేయించుకోవాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కంపల్సరీగా ఒక 60 మందిని మనం పెట్టుకోండి అంటే వాళ్ళకి వీళ్ళకి సింక్ అవ్వదు. ఒక్కోసారి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. సో కంపల్సరీగా వాళ్ళందరికీ యూనిటీ ఉండదు. వాళ్ళ ఆ ఫైట్ మాస్టర్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఇవ్వాలనుకున్న అవుట్పుట్ ఇవ్వలేడు. ఎందుకంటే అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళతో నేను చేసుకుంటానంటాడు. లేదు ఒక 10 మందిని వీళ్ళు పెట్టుకోండి, మీకు నచ్చకపోయినా అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? రాదు. సో ఈ కండిషన్ ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళు. 1 సెప్టెంబర్ 2023 నుంచి ఈ రేషియో లేదని ఒప్పుకున్నారు, సైన్ చేశారు, కానీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.